ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెరూషలేమా, భయపడకుము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను సృష్టించిన వాడను నేనే, ఇంకా గర్భంలో ఉండగా నిన్ను నిర్మించిన వాడను నేనే. ఏంటండి? గర్భంలో ఉండగా నేను నిన్ను నిర్మించిన వాడను నేనే. నిజమే కదండి. ఈ అవయవాలు ఎలా తయారవుతాయో మనిషి కడుపులో ఉండగా మనకైతే క్లియరెన్స్ లేదండి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు బహుమానం అన్నట్టుగానే ఉంటాం తప్ప, మనము ఈ యొక్క పొట్ట లోపల అది ఏ విధంగా తయారవుతుందో పిండం అనేది ఎవరికి అంతు చిక్కనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఈ కళ్ళు ఇక్కడ ఉండాలి, ఈ ముక్కు ఇక్కడ ఉండాలి, ఈ నోరు ఇక్కడ ఉండాలి, ఈ చెవులు ఇక్కడ ఉండాలి, ఇక్కడ పొట్ట లోపల ఈ అవయవాలు ఇలాగుండాలి అని వాటికి వేటికి చూడు సపరేట్ పేగులు కూడా దేవుడు ఏర్పరిచేవాడిగా ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభువా, నువ్వు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదంటాడు. నిజమే కదండి. ఇక్కడ నిన్ను సృష్టించిన వాడను నేనే, గర్భంలో నిన్ను నిర్మించిన వాడను నేనే, నీకు సహాయము చేయవాడనైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏంటండి? గర్భములో నిర్మించిన వాడును నేనే అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతిని కూడా ఆశీర్వదించెదను అంటున్నాడు. అయితే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నేను ఏర్పరచుకున్న యాకోబు అని పిలిచినప్పుడు మనం యాకోబు సంతతి వారిగా ఉంటున్నామండి? ఇశ్రాయేలు సంతతి వారిగా ఉంటున్నామా? ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు అని బైబిల్లో స్పష్టంగా ప్రతి చోట రాసుంది. నేను ఏర్పరచుకున్న నా సంతానము అని ఆయన ప్రకటన గ్రంథములో కూడా ఫస్ట్ ఆదికాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథంలో కూడా ఈ వంశంలోంచి ఇంతమంది రక్షింపబడతారు, ఈ వంశంలోంచి ఇంతమంది రక్షింపబడతారు, ఇంతమంది విడిపించబడతారు అని ఆయన స్పష్టంగా రాసేవాడిగా ఉన్నాడు. అయితే ఆ రాసిన లెక్కల్లో మనం ఉండేవారిగా ఉన్నామా? ఆ రాసిన ఆ యొక్క లెక్కల్లో మనం ఉండేవారిగా ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా కూడా ఆ ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎలాగా ఆరాధించారో, ఎలాగ నమ్ముకున్నారో, ఎలా విశ్వసించారో, ఎలా దేవుని బాటలో నడిచారో, ఇశ్రాయేలుతో పాటు చాలామంది ప్రవర్తలు కూడా ఉన్నారండి. ఆ ప్రవర్తలందరూ కూడా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చెప్తే చేసి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించేవారిగా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తప్పిపోయేవారుగా ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మరలా దేవుణ్ణి హత్తుకునేవారిగా ఉన్నారు. ఇంకా కీర్తన గ్రంథంలో ఒక చోట ఏమని ఉంటుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి ఆ వచనం అంతా చదివితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. వాళ్ళు అంత ఐక్యతగా ఉండడానికి కారణం ఏంటంటే 120 సంవత్సరాలు వాళ్ళ కష్టం అనిపించిన తర్వాత కానీ దేవుడు అంటే పూర్తిగా తెలియలేదండి. ఇప్పుడు మనం కష్టం రాగానే మనం చాలా బాధపడేవారుగా ఉంటాం. అయితే కష్టం కూడా దేవుణ్ణి మనం తెలుసుకుంటామని, మంచి మార్గంలో నడుస్తామని అంతే తప్ప ఆయన మనల్ని బాధ పెట్టాలని కాదండి. దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉన్నాడు. అది మనం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం ఇశ్రాయేలీలాగా. అయితే దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.